అమ్మ ఇప్పుడు చదవండి. ఈరోజు మరి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వింటే తప్ప అర్థం కాదు. యుద్ధం చేయటానికి ఎలాంటి ఆయుధాలు కావాలి? మనమంతా కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. దేవుని సైన్యంగా మనం ఉన్నాం. దేవుని సైన్యంలో ఉండవలసిన లక్షణాలు ఎలాగుండాలి? మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 22వ వచనం చదవండి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. చాలు, ప్రార్థన చేసుకుని వాక్యాలకు వెళ్దాం. అత్యంత ప్రేమ కృప కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి ఆగస్టు మాసమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి చివరి పునరుత్థాన దినమందు మమ్మల్ని ప్రవేశపెట్టావు నాయనా. ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా స్తుతించాం. ఇప్పుడు మేమంతా కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. యుద్ధంలో జయం పొందటానికి ఎలాంటి స్వభావాలు, ఎలాంటి లక్షణాలు కలిగి జీవించాలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆ రీతిగా అలాంటి సుగుణాలు కలిగి మేము జీవిస్తూ సాతానును, లోకాన్ని, పాపాన్ని జయించి ఆ పరలోకాన్ని స్వాధీనపరచుకోవటానికి నీ కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, మరి చాలా లోతుగా చెప్పాల్సిన వాక్యం, క్లుప్తంగా చెప్పాలి. మళ్ళీ టైం కూడా సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ దావీదు సైన్యం ఎవరి సైన్యంగా మార్చబడిందమ్మా? దేవుని సైన్యంగా. ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. మీరు చదవమన్నవే చదవండి, మిగతా నోట్ చేసుకోండి. యోబు 7:1 నరుని కాలము యుద్ధ కాలము కాదా అంటున్నాడు. మనం యుద్ధం చేస్తుంది ఎవరితో? మనుషులతో కాదు, లోకస్తులతో కాదు, అన్న జనాంగంతో కాదు, సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారితో కాదు. కానీ మనం యుద్ధం చేస్తున్నది అంధకార సంబంధ శక్తులతో, లోకనాథులతో, దురాత్మల సమూహముతో పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాడుతున్న మనకి ఆయుధాలు కావాలి, కొన్ని లక్షణాలు కావాలి. ఆ పోరాటంలో జయం పొందాలంటే అమ్మ మొదటి సమూయేలు 30వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ మొదటి సమూయేలు 30వ అధ్యాయం అనగానే సిగ్లక్ పట్టణం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమాలేకీయులు వచ్చి సిగ్లక్ పట్టణాన్ని ముట్టడి చేసి ఆ పట్టణాన్ని అంతా కాల్చివేసి దావీదును, దావీదు భార్యలను, బిడ్డలను, దావీదుతో పాటు ఉన్న 400 మంది సైనికుల భార్యల బిడ్డలను అందరిని చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఆ పట్టణాన్ని కాల్చివేశారు. అయితే అందరూ కూడా రాళ్ళు రువ్వి దావీదుతో చంపాలి అనుకుంటే దావీదు దేవుని పట్ల ధైర్యము తెచ్చుకొని ఏ పోతును తీసుకురండి అని యెహోవా యొద్ద విచారణ చేసి, ఇప్పుడు గనక నేను తరిమిన సైన్యాన్ని పట్టుకొని చెరపట్టబడిన భార్యలను, బిడలను విడిపించి తీసుకోగలనా లేదా అని ఏ పోతును చెప్తి, అమ్మ మీరు ఇంటికి పోయి మొదటి సమూయేలు 30వ అధ్యాయం మొదటి 17 వచనాలు చదువుకోవాలి. దేవుడు తరుము, చెరపట్టబడిన భార్యలను, బిడలను తీసుకొని వస్తావు అని చెప్తే సైన్యాన్ని పట్టుకొని అమాలేకీలతో యుద్ధానికి బయలుదేరాడు. మార్గ మధ్యములోనికి వెళ్ళేసరికి ఐగుప్తీయుడు ఒకడు ప్రాణాపాయముతో పడి ఉన్న 3 దినాల నుంచి అన్నపానాలు లేక దప్పికతో, ఆకలితో స్పృహ తప్పి పడిపోయి కొద్ది క్షణాలలో చావటానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు ఐగుప్తీయుణ్ణి చూచి జాలికి పడిగి దయపడి తాగటానికి నీళ్లు, తినటానికి భోజనము పెట్టి అంజూరపు అడలు, ద్రాక్ష గలను ఇచ్చి బ్రతికించాడు. అమ్మ చదవమ్మ 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాని తోడుకొని వచ్చి
వాడు మూడు రాత్రింబగళ్ళు అన్నపానములేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడిగెను. చాలమ్మా, నేను చెప్పింది వినండి. ఇప్పుడు ప్రాణము తెప్పరిల్లిన తర్వాత బతికాడు. బ్రతికిన తర్వాత ఐగుప్తుని అడుగుతున్నాడు, నువ్వు ఏ దేశపు వాడవు? నేను ఐగుప్తీయుడిని. ఎందుకు నువ్వు ఇక్కడ మార్గ మధ్యలో పడి ఉన్నావు అంటే, నేను అమ్మాలేకీలతో కలిసి సిక్లకు దేశం మీద ముట్టడి చేయటానికి వెళ్ళే, ఆ పట్టణాన్ని కాల్చి ఆ పట్టణంలో ఉన్న భార్యలను బిడలను చెరపట్టుకొని మా యజమానుడు ఆయన అమాలేకుడు తీసుకొని వెళుతూ ఉంటుండగా మార్గ మధ్యములో నేను పడిపోయాను. అయితే నా యజమానుడు నా పట్ల కనికరము చూపక ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరి అమ్మ ఐగుప్తీయుడు అంటే నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. ఒకప్పుడు పాపములో జీవిస్తున్నటప్పుడు, పాపానికి దాసులుగా ఉన్నప్పుడు అమాలేకీయుడితో కలిసి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళే మనము కూడా సాతానుతో కలిసి దేవుని మీద యుద్ధాన్ని ఒకప్పుడు ప్రకటించిన వారమే మనము. అయితే దేవుడు మన పట్ల కృప చూపించి ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించిన తర్వాత ఇప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు బ్రతికించి ఆయన రక్తముతో విమోచించిన తర్వాత ఎక్కడికి చేరాం? యేసే సైన్యంలో చేరాం. ఇప్పుడు ఈ ఐగుప్తీయుడు మొట్టమొదట ఎవరు సైన్యంలో ఉన్నాడండి? అమాలేకీల సైన్యంలో ఉన్నాడు. అయితే దావీదు అతనిని బ్రతికించిన తర్వాత, అతని ప్రాణము తెప్పరిల్లిన తర్వాత అతని యజమానుడు మారాడు, అతని సైన్యం మారింది, అతని సావాసం మారింది. ఒకప్పుడు మన యజమానుడు సాతానుడు, ఇప్పుడు దేవుడు మన బ్రతికించిన తర్వాత ఎలాగా బ్రతికించటం అంటే చచ్చిపోయామా? ఎలా బ్రతికించటం? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని బ్రతికించిన తర్వాత ఇప్పుడు మనం ఎవరి సైన్యంలో చేరాం? యేసే సైన్యంలో చేరాం. ఇప్పుడు మన సావాసం ఏంటి? ఒకప్పుడు మన సావాసం అన్య జనాంగ సావాసం, సాతాను బిడల సావాసం. ఇప్పుడు మన సావాసం పరిశుద్ధుల సావాసం. ఒకప్పుడు ఈ ఐగుప్తీయుడు అమాలేకీల సైన్యంలో చేరి దేవుని బిడలకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. ఇప్పుడు దేవుని సైన్యములో చేరి మన పాత యజమానుడైనటువంటి సైతానుతో యుద్ధం చేయటానికి బయలుదేరుతూ ఉన్నాం. పాపపు స్వభావం అంటే మన పాత అలవాట్లతో, పాత అలవాట్లు తిరిగి అవి రావటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. యుద్ధం చేయటానికి వెళుతూ ఉన్నాం. ఇప్పుడు దావీదు సైన్యం ఎలా మారిందమ్మా? దేవుని సైన్యంగా మారింది. అమ్మా, మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము పట్టుకొనే ఉంచు ఆఖరి వరకు. ఇక్కడ యుద్ధానికి వెళుతున్న ఆయన సైన్యములో చేరి మన పాత యజమానుడైన సాతానుతో యుద్ధం చేయటానికి బయలుదేరుతున్న మనం కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. 7 రకాల ఆయుధాల గురించి చెప్తాను. 1, వీరు విలికాండ్రై. అమ్మాయి 2వ వచనంలో ఉంటుంది. విలికాండ్రై అంటే కుడి ఎడమల చేతులతో ఒడిసుల రాళ్లను రుపటానికి శక్తిమంతులంట, అంబులను విసరటానికి శక్తిమంతులంట. 2వ వచనం చదవమ్మా. వీరు విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. అమ్మ మీరు చెప్పండి, 2 చేతులతో మనం పని చేయగలమా? ఒక చేయ. ఇప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ అలవాటు. ఎవరన్నా కొట్టాలన్నా ఏదైనా చేయాలన్నా ఫస్ట్ ఇదే చేయెత్తుతుంది. ఇది రాదు, ఇది అత్తలేను అని ముందు ఇదే వస్తుంది. అంటే ఇక్కడ దేవుని సైన్యం కుడి ఎడమల 2 చేతులతో ఆయుధములు వాడగల నైపుణ్యత, ప్రావీణ్యం, నేర్పరితనము కలిగిన వారు. దేవుని సైన్యాన్ని
కుడి ఎడమల 2 చేతులలో ఆయుధాలు ఇచ్చాడు. ఏంటి ఆయుధాలు అంటే, అమ్మ ఇప్పుడు వడిసెల రాళ్ళు, ఇప్పుడు రెండు చేతులతో రాళ్ళు విసరగలరా చెప్పండి? సేమ్ ఫోర్స్ వస్తుంది ఎవరికైనా చెప్పండి. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి, చేతులు ఎత్తండి. అమ్మా ఇప్పుడు క్రికెట్ కూడా ఆడేవాడు చూడండి. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో ఆడతారు, కొంతమంది రైట్ హ్యాండ్తో ఆడతారు. ఇప్పుడు రైట్ హ్యాండ్తో ఆడుతున్నవాడిని లెఫ్ట్ హ్యాండ్తో ఆడమంటే కొట్టలేనాడు, బౌల్డ్ అయిపోతాడు, ఒక్క రన్ కూడా తీయలేడు. అంటే దేవుని సైన్యం కుడి ఎడమల 2 చేతులతో ఆయుధాలు వాడగలిగిన సామర్థ్యం కలిగిన వార్. ఏంటి ఆయుధం? 2 కొరింథీ 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం 7వ వచనములో, సత్యమును ప్రకటించుట వలన దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. చదవమ్మా. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. చాలు అమ్మ. ఏమన్నాడు? సత్యవాక్యము ప్రకటించుట వలన దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. అంటే కుడి చేతితో దేవుని వాక్యం అను 2 అంచెల వాడగలిగిన ఖడ్గము పట్టుకొని యుద్ధం చెయ్యాలి. అమ్మా, యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉండి 40 దినాలు అయిపోయిన తర్వాత సాతాను యేసును శోధించింది. దేంతో జయించాడు చెప్పండి? వాక్యముతో. అంటే కుడి చేతితో 2 అంచెల వాడి కలిగిన ఖడ్గము ధరించుకొని యుద్ధం చెయ్యాలి. ఎడమ చేతితో 91:4 ఇక్కడ అంటున్నాడు, సత్యము అన్న కేడమును పట్టుకొని. చదవమ్మా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. అమ్మ, సత్యం అని కేడం అంటే ఒక చేతితో, ఒక చేతి ఆయుధముతో నిన్ను నువ్వు సంరక్షించుకోవాలి. మరొక చేతి ఆయుధముతో వాక్యమన ఖడ్గమును పట్టుకొని శత్రువుతో యుద్ధానికి వెళ్ళాలి. కేడమును పట్టుకొని ఒక చేతితో నిన్ను నువ్వు సంరక్షించుకోవాలి. ఇక్కడ దేవుని సైన్యం 2 చేతులతో ఆయుధాలు వాడగలిగిన ప్రావీణ్యత, నైపుణ్యత, నేర్పరితనము కలిగిన వారు కుడి ఎడమ చేతిలో ఆయుధములనిచ్చాడు. ఇది మొదటిది. రెండవది అదే అమ్మా, అదే దినవృత్తాంతాలు 12 అందరూ పట్టుకొని వచ్చాం. 8వ వచనములో ఇక్కడ అంటున్నాడు, డాలును వాడగలిగిన యుద్ధ ప్రవీణులు. చదువమ్మా 8వ వచనం. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక. ఒక్కొక్కటి చెప్తాను, తర్వాత ఈట. అమ్మ, ఇక్కడ డాలును వాడగలిగిన, అక్కడ ఏంటి? యుద్ధ ప్రవీణులు అని ఉంది కదా. అంటే దేవుని బిడ్డలకు డాలు అవసరం. ఈ డాలు విశ్వాసాన్ని చూపెడుతూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో, ఎఫెసియన్స్ 6th చాప్టర్ 16th వర్స్లో ఇక్కడ అంటున్నాడు, అది కాక దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు విశ్వాసమన్న డాలును పట్టుకొని దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పాలి. చర్వం 6:16. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. చాలు అమ్మ. ఈ డాలు దేన్ని చూపెడుతుంది? విశ్వాసాన్ని చూపెడుతున్నది. ఇక్కడ ఎందుకు భక్తుడైన పౌలు ఈ డాలును విశ్వాసంతో పోల్చాడు అంటే, పౌలు గారు జీవించినటువంటి దినాలలో రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది. రోమా ప్రభుత్వం పరిపాలన చేసిన దినాలలో పౌలు గారు ఉన్నారు. అంటే ఆ రోజుల్లో రోమా సైనికులు వాడినటువంటి యుద్ధోపకరణములతో ఆత్మ సంబంధమైన సైనికులు వాడవలసిన
ఆత్మీయ అనుభవాలతో పోల్చి చెప్తూ ఉన్నాడు. అంటే రోమా సైనికుల డాలు ఒక ప్రత్యేకంగా ఉంటా. సాధారణంగా ఏ డాలైనా దేంతో చేస్తారు? లోహంతో చేస్తారు. తెలుసు కదా, రాజుల కాలంలో ఉపయోగించే డాలు లోహంతో చేస్తారు. అయితే రోమా సైనికుల డాల్ అంటే ఒక లోహంతో చేయబడిన తర్వాత దాని మీద జంతు చర్మము కప్పేవారు. రోమా సైనికుడు యుద్ధానికి వెళ్ళటానికి ముందుగా ఈ డాలును నీటిలో నానబెట్టేవారు. కొంత సమయం డాలు నీటిలో నానబెట్టిన తర్వాత ఈ చర్మం అంతా ఏం చేస్తుంది? ఆ నీటిని పిడుచుకొని తడిగా ఉంటుంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువు అగ్ని బాణములు విసిరినప్పుడు ఈ డాలుతో వాటిని ఆర్పివేసేవారు. అంటే ఇక్కడ దేవుని బిడ్డలు విశ్వాసమన్న డాలును పట్టుకొని దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు శక్తి కలిగి ఉండాలి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనములో విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి. చర్వమ్మ, అగ్ని బలమును చల్లార్చిరి. ఎలాగ చల్లార్చారంట అమ్మా? మరి 11వ అధ్యాయం ఏంటి చెప్పండి? విశ్వాస పట్టిక. ఎలాగ చల్లార్చారు? షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండములో వేశారు. అంటే ఇదివరకటి కంటే 7 అంతల అగ్నిని పెంచారు. వారిని వేసిన వారు ఏమయ్యారు? కాలిపోయి చచ్చిపోయారు. అయితే వీరు అగ్నిలో తిరుగుతూ ఉన్నారు. అంటే విశ్వాసము ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చారు. అంటే ఇక్కడ కూర్చున్న మనమందరము ద్వారా విశ్వాసము ద్వారా అగ్ని లాంటి శ్రమలను, అగ్ని లాంటి శోధనను జయించాలి. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. కనుక మొదటిది, కుడి ఎడమ 2 చేతులతో ఆయుధాలు కలిగి ఉన్నారు. 2, విశ్వాసమన్న డాలును పట్టుకున్నారు. 3, ఈటను వాడుక చేయుటములో యుద్ధ ప్రవీణులు. 8వ వచనం చదవమ్మా. మొల వాక్యం. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు. ఈటను వాడుక చేయుటలో యుద్ధ ప్రవీణులు అంట. ఈట దేన్ని చూపెడుతూ ఉన్నది? సంఖ్యాకాండం 25వ అధ్యాయం పట్టుకోండి. నంబర్స్ 25th చాప్టర్ పట్టుకోండి. ఈ ఈట పరిశుద్ధతను గురించిన వైరాగ్యాన్ని, దేవుని పట్ల ఆసక్తిని చూపెడుతూ ఉన్నది. ఇశ్రాయేలీల ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు వృద్ధుడు 120, అంటే అప్పటికి 115 ఉండొచ్చు, 115, 118, ఎవరికి? మోషే కళ్ళెదుటే జారత్వం చేయటానికి మోయాబు రాండ్రలో ఒక స్త్రీని పట్టుకొని అందరూ చూస్తుంటుండగా గుడారంలోనికి తీసుకొని వెళుతూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత పాలెంలో రగులుకున్నది. తెగులతో ప్రజలు చనిపోతూ ఉన్నా చూడండి, ఒక పక్కన మరణఘోష వినబడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పక్కన ఎవడైనా ఏడుస్తూ ఉంటే సుఖభోగాలకు ఎవడైనా వెళ్తాడండి? ఒక స్త్రీని పట్టుకొని జారత్వం చేయటానికి లోపలికి వెళుతూ ఉన్నారు. అహరోను మనవడు ఎలియాజర్ కుమారుడైన పీనెహాసు ఒక ఈటను తీసుకొని గుడారంలో పాపం చేస్తున్న 20 కడుపులో దూసుకుపోయినట్టు పొడిచి చంపివేశాడు. అంటే పరిశుద్ధతను గుర్చిన వైరాగ్యం కలిగి ఉన్నాడు. దేవుని పట్ల ఆసక్తిని కలిగి ఉన్నాడు. దేవుడు చూడలేని వాటిని, దేవుడు సహించలేని వాటిని, దేవుడు వద్దన్న వాటిని చూచే లక్షణము లేదు పీనెహాసుకు. చదవమ్మ 21:7, 25 సంఖ్యాకాండం 7. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. ఎప్పుడైతే పొడిచాడో ఆ ఇద్దరు చచ్చిపోయాను. అన్న ఏమైందమ్మా?
తెగులు ఆగిపోయింది. అప్పటికి 24,000 మంది తెగులతో చనిపోయారు. అంటే పాపాన్ని చూసి చూడనట్టుగా ఉండకూడదు. పరిశుద్ధత పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి పాపాన్ని, పాపపు శక్తులను నశింపజేయాలి. లేకపోతే పాపం నిన్ను మరణానికి తీసుకొని వెళతా. అంటే నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, వ్యక్తిగతంగా నీలో కానీ పాపము ప్రవేశించకుండా పరిశుద్ధత పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. చూడండి, దేవుడు అసఖ్యించుకున్న వాటిని పీనహాసు అసఖ్యించుకున్నాడు. దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు. అంటే పరిశుద్ధత పట్ల వైరాగ్యం కలిగి ఉన్నాడు. చాలా మంది దైవ సన్నిధికి వస్తారు, కానీ దేవుని పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఆసక్తి కానీ, పరిశుద్ధత పట్ల వైరాగ్యం కానీ లే. ఈ ఈట దేన్ని చూపెడుతూ ఉన్నది? యుద్ధ రంగంలో నువ్వు జయము పొందాలి అనంటే పాపము నీలో ఉంటే యుద్ధంలో జయం పొందలేవు. మనందరికీ తెలుసు కదా, ఎరుకో పట్టణాన్ని స్తుతుల ద్వారా దుర్భేద్యమైన గోడలను కూలగొట్టాడు. అందరిని కత్తివాత హతము చేసి చంపారు. అయితే చిన్న పట్టణమైన హాయి పట్టణ ప్రజలు ఎదుట నిలబడలేకపోయారు. కారణం ఏమిటి? శపించబడిన వారిని దొంగిలించి ఆకాను తన గుడారములో పెట్టుకొనుటను బట్టి శత్రువు చేతిలో యుద్ధంలో ఓడిపోయే. అంటే దేవుడు వద్దన్న పని చేయకుండా దైవ సన్నిధి నీతో ఉండాలంటే దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. 107 9వ చరణములో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. చదవమ్మా. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. అమ్మ, ఈట దేన్ని చూపెడుతుంది? దైవ సన్నిధి, ప్రేమించే వ్యక్తిగా ఉండు. 2 పరిశుద్ధత. అంటే అపరిశుద్ధత కానీ, దేవునికి వ్యతిరేకమైన కార్యము కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సంఘములో కానీ, నీలో కానీ ఉండకుండా ఆసక్తి పరిశుద్ధత పట్ల ఉండాలి. దైవ సన్నిధి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటావో దేవుడు నీతో వస్తాడు, నీతో యుద్ధం చేస్తాడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆయన నీతో కలిసి యుద్ధం చేయాలి అనంటే పరిశుద్ధత నీలో ఉండాలి. వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలి. వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఏ వాక్యం అయితే దేవుడు చెప్తున్నాడు ఆ వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకోనాలన్న ఆశ ఉన్నప్పుడు దేవుడు నీతో వస్తాడు యుద్ధానికి. ఈట పరిశుద్ధతను, భక్తి పట్ల వైరాగ్యాన్ని, ఆసక్తిని చూపెడుతూ ఉన్నది. ఇది ఎన్నోదమ్మా? 3. 4వది అదే చదవమ్మ. సింహపు ముఖము వంటి ముఖము కలిగిన వారు. 8వ దాంట్లోనే ఉంటది మూల వాక్యం. సింహ ముఖము వంటి ముఖములు గలవారు. చాలు. మీరు ఎవరంటమ్మా? ఎవరు? ఇక్కడ కూర్చుని మనం ఎలాగుండాలి? సింహపు ముఖము వంటి ముఖము కలిగి ఉండాలి. సింహంలో 4 రకాలైన కార్యాలు ఉన్నాయి. సింహము ఎవ్వరికి భయపడదు. అడవిలో ఎవరు ఏమంటారు? రారాజు అంటారు. ఎవరికి భయపడని సింహం. అంటే ఇక్కడ కూర్చున్న మనం కొన్నిసార్లు ఆత్మీయ జీవిత యాత్రలో ముందుకు సాగిపోతూ ఉంటే శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. వీటిని చూచి భయపడకూడదు అని అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 8వ వచనములో ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను యుద్ధానికి సిద్ధము చేసిన తర్వాత మీలో ఎవరు భయపడతాడో, భయపడి వణుకుతూ ఉన్నాడు, వారు వెనక్కి వెళ్ళిపోండి అంటున్నాడు. చదవమ్మ 28. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. ఏమన్నాడమ్మా? భయపడవాడు వెనక్కి వెళ్ళాలి. మీకు తెలుసు కదా, 10 మంది ధైర్యవంతులు ఉన్నా ఒకడు పిరికోడు ఉన్నాడు అనుకో, అమ్మో దయ్యం అమ్మో అన్నాడు అనుకో,
ఈ 10 మందిని కూడా ఏం చేస్తాడు? 2 తిమోతి 1:7 దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చాడే కానీ పిరికితనము కలిగిన ఆత్మని ఇయ్యలేదు. చాలా దినాల క్రితం అప్పుడు నేను యవనస్తుడిని, సినిమాలు ఎక్కువ చూసేవాడిని. దెయ్యం పిక్చర్ చూసే రాత్రి పడుకున్నా, నాతో పాటు పిరికొళ్ళు ఉన్నారు. కూర్చొని అమ్మో నాకు కనిపిస్తుంది దెయ్యం అని. చూడండి, మా ఫ్రెండ్స్ అందరు కలిసి కంబైన్ స్టడీ చేసి నైట్ పడుకున్నాం ఒక దగ్గర. ఆడకు మహా పెరిగి అందరితో చెప్తున్నాడు దెయ్యం కనిపిస్తుంది, దెయ్యం కనిపిస్తుంది. ఆ రాత్రి ఆడితో పాటు పడుకున్న మాకు కూడా నిద్ర లేదు. ఇక్కడ అంటున్నాడు, అమ్మా న్యాయాధిపతులు 7వ పట్టుకో. గిద్యోను మిద్యానీయులతో యుద్ధానికి బయలుదేరినప్పుడు గిద్యోను చెప్పింది ఏంటంటే, ఎవరు భయపడి వణుకుతారో వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు. అంటే 22,000 మంది యుద్ధానికి బయలుదేరిన వారు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. 7:3 న్యాయాధిపతులు. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో. అమ్మా ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారండి. సింహం ముందు ఏది నిలబడినా భయపడదు, ధైర్యంగా ఎదుర్కొంటాది. మనం ఎవరమమ్మా? ఎవరం? నీతిమంతులం. సామెతలు 28:1 నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. చదవమ్మా. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. అమ్మా చదివినప్పుడు వాక్యం, మూల వాక్యం అదే తీసుకో. అది 2వ లైన్లో ఉంటుంది. మొదటి లైన్ మనకు అవసరంలే. మనం ఇప్పుడు చెప్తుంది అంటే సింహం గురించి. సింహం ఎలా అంట? ధైర్యంగా ఉంటుందంట. అమ్మ 1 సమూయేలు 30 పట్టుకోమ్మ. ఇక్కడ సిక్లగు పట్టణాన్ని ముట్టడి చేసి దావీదుతో పాటు ఉన్న సైనికుల భార్యలను బిడ్డలను అందరూ కూడా అమాలేకీలు చొరపట్టుకుని వెళ్ళారు. అందరు రాళ్ళు పట్టుకున్నారు. దావీదు బట్టి మన భార్యలు బిడ్డలు చెరపట్టుకొని వెళ్ళిపోయారు. అంతవరకు దావీదుతో ఉన్న వారందరూ కూడా రాళ్ళు రువ్వి చంపాలనుకుంటే దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. 36 దావీదు మిక్కిలి దుఃఖపడే 36 అమ్మ. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అమ్మ ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? ఇప్పుడు సమాజం అంతా వ్యతిరేకంగా ఏంటంటే దావీదుకి, దావీదు ఒక్కడే. అలాంటి సమయంలో ఏం కావాలి? పిరికితనంతో పారిపోతాం కదా. అమ్మ రాళ్ళు రువ్వి చంపేటట్టు ఉన్నారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అమ్మ నీ ముందు వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి అంటది నేను చంపేస్తా అంటది. అప్పుడు నువ్వు వ్యాధితో ఏమనాలి? వ్యాధి కంటే గొప్పవాడు నా దేవుడు, సమస్య కంటే గొప్పవాడు నా దేవుడు, శోధన కంటే గొప్పవాడు నా దేవుడు. సమస్యను చూసి వ్యాధిని చూసి భయపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంతో పోరాడాలి. సింహం ధైర్యానికి సాదృశ్యం. సైన్యము ఎలాంటిదంట? దావీదు సైన్యం దేవుని సైన్యం. సింహపు ముఖము వంటి ముఖము కలిగిన వారు. అమ్మ నేను చాలా దినాల క్రితం, అప్పుడు నేను అంత దేవునిలో లేనులేండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఫంక్షన్ అయితే వెళ్ళాం. ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు నాకు. అయితే ఒక నీగ్రో తాగిసొచ్చి కొడుతున్నాడు అందరినీ.
మేము చూస్తూ ఉన్నాం. అయితే కోపం వచ్చిన సంఘటన ఏంటంటే, యు బ్లడీ ఇండియన్ అని తిట్టాడు. ఇంకా మాకు అందరికీ కోపం వచ్చింది. ఒక్కడు కొంతమంది హాకీ కర్రలు పట్టుకున్నారండి. ఒక్కడే హాకీ కర్రలు పట్టుకున్నారు, కొడుతున్నారు. ఒక 30-40 మంది అటాక్ చేస్తున్నారు ఒక్కడి మీద. ధైర్యంగా కొడుతున్నారండి. 30-40 మంది. నేను అనుకున్నా, ఓరే బాబు 30 మంది అటాక్ చేస్తున్నా, హాకీ కర్రలు తీసుకుని అటాక్ చేస్తున్నా, నిలబడ్డాడు. ఏముందానికి? సింహం భయపడదు. సమస్యను చూచి, శోధనను చూచి భయపడేవాడు యుద్ధ రంగములో జయము పొందలే. మనం దేవుని సైన్యములో ఉన్నాం. 2 అమ్మ సామెతలు 30 అధ్యాయం పట్టుకో. ఎవరికి భయపడక వెనుతిరగని సింహం. సింహం వెనక్కి తిరగదండి. 30 సామెతలు 2వ లైన్లో ఉంటుంది. ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. చాలు. సింహం ఎప్పుడు వెనక్కి తిరగదండి. అంటే ఆత్మీయ జీవితంలో వెనక్కి తిరగకూడదు. మనం పాటలు పాడతాం కదా, ఏమని చెప్పండి, ఏం చేస్తాం? నాగలిపై చెయ్యి వేసి వెనకకి తిరిగి చూచి వాడెవ్వడును దేవుని రాజ్యములో ప్రవేశించడు. వెనక్కి తిరిగి చూసింది ఎవరు? చెప్పండి, ఎవరు? అది చెప్పాలా? లోతు పారు. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయి జరిగిన ఒక సంఘటన చెప్తా. ఒక సైన్యాధిపతి సైన్యాన్నంతటిని కూడా సమకూర్చి శత్రువులతో యుద్ధానికి బయలుదేరాడు. శత్రువులు ఒక దీవిలో ఉంటారు. అయితే ఆ దీవి దగ్గరికి వెళ్ళటానికి ఒక బ్రిడ్జి, వంతెన దాటి వెళ్ళాలి. మొదటి రోజు సైన్యాన్నంతా సమకూర్చి ధైర్యపరిచి బలపరిచి యుద్ధానికి వెళితే వారు ధైర్యంగా పోరాడుతూ ఉంటే శత్రువు నిలబడలేక పారిపోయి వెనక్కి వచ్చేసారు. సైన్యాధిపతికి అర్థం కాలే, అరే బాబు ఎంత నూరిపోసే ధైర్యాన్ని, బలాన్ని నూరిపోసే, ప్రోత్సాహపరిచే, పిరికి వారిగా పారిపోయి వెనక్కి తిరిగి పరిగెత్తుకొని వచ్చే. 2వ రోజు మరలా ధైర్యం పోసాడు, నూరి పోసాడు, మరలా ప్రోత్సాహపరిచాడు, మరలా బలపరిచాడు. నేను మీకు ముందుగా ఉంటా, స్ట్రాటజీ నేను ఇస్తా, యుద్ధానికి బయలుదేరి శత్రువుల మీద భీకరంగా పోరాడి యుద్ధంలో జయం పొందండి అని. 2వ రోజు కూడా సేమ్ పారిపోయి శత్రువు ఎదుట నిలబడలేక వెనక్కి వచ్చాడు. ఇంకా ఈ సైన్యాధిపతికి ఏం చేయాలో తెలియలేదు. అరే ఎంత బలాన్ని నూరిపోసినా, ఎంత బలపరిచినా, ఎంత ప్రోత్సాహపరిచినా పిరికి వారిగా పారిపోయి వెనక్కి వస్తున్నారు, ఏం చెయ్యాలి అంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. 3వ రోజు సైన్యాన్ని మరలా సమకూర్చి ఈ దీవికి వెళ్ళటానికి వంతెన దాటి వెళ్ళాలి. అందరూ వంతెన దాటిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? వంతెన ఎరగొట్టేశాడు. ఇప్పుడు సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడాలి. వెనక్కి పారిపోవటానికి వంతులే. ప్రాణాలకు తెగించి పోరాడి యుద్ధం చేసి యుద్ధంలో జయం పొందారు. అమ్మా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగిపోకుండా ఇలాంటి వంతులు ఎన్నో ఉంటాయి. ఎన్నోసార్లు సాకులు చెప్తాం. బ్రదర్ బైబిల్ స్టడీకి ఎందుకు రాలేదు అంటే వర్షం వస్తుందండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, వర్షం పడుతుందని ఆఫీస్కి వెళ్ళటం మానేస్తారా? జీతం పోద్ది, అక్కడ వెళ్తాం. వర్షం పడుతుందని పిల్లల్ని స్కూల్కి పంపించడం మానేస్తారా? అది చేస్తాం. చిన్న వర్షం వచ్చిందంటే ఏంటి? ఆత్మీయ జీవితంలో వెనకబడిపోవటానికి ఏదో సాకులు, ఏదో కారణాలు చెప్తూ ఉన్నాం. నీ ముందున్న వంతెనను పడగొట్టాలి. నీ ముందుకు సాగుకోకుండా ఆటంకపరుస్తున్న వంతెనను పడగొట్టాలి. ఎప్పుడైతే వంతెనను పడగొట్టాడో ధైర్యంతో ప్రాణాలకు తెగించి పోరాడి యుద్ధంలో జయం పొందేరు సైన్యం. అమ్మా,
ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో ముందుకు సాగిపోకుండా, వారానికి ఒకసారి ఉపవాసం నిన్ను ఉంచకుండా, లేక వాక్యం చదవకుండా నిన్ను ఆటంకపరిచే వంతెనలు ఎన్నో ఉంటాయి, వాటిని కూల్చి ముందుకు సాగిపోవాలి. వెనకకు తిరగదు సింహం. రెండవది. మూడవది, అమ్మ యెషయా 31వ అధ్యాయం పట్టుకో. యెహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు, తరుముటకై గొర్రెల కాపరుల సమూహము కూడి రాగా, వారు పట్టుకున్న ఎరను పట్టుకొని ఏమన్నంట గర్జించుచు, వారు చేసిన శబ్దమునకు భయపడక, సింహము కొదమ సింహం వారి శబ్దానికి భయపడక, వారి కేకలకు అధైర్యపడక ఏంటంట గర్జిస్తూ సైన్యములకు అధిపతియగు యెహోవా సీయోను పర్వతం మీద కొండ మీద దిగి వచ్చినట్టు యుద్ధానికి వస్తా. చదవమ్మ 31:4. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా, సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికిని దాని కొండ మీదికిని దిగివచ్చును. అమ్మ జాగ్రత్తగా వినండి. ఇక్కడ చదివింది ఉన్నారు కదా, గొర్రెల కాపరుల సమూహం బయలుదేరింది. అంటే సమూహం అంటే ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఓ 10 మందో 20 మందో తరుముతూ ఉన్నారు. దేని కొరకు? సింహపు నోటిలో ఉన్న ఎరను విడిపించటానికి ఆయుధాలు పట్టుకొని శబ్దము చేస్తూ కేకలు వేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, సింహము ఎప్పుడు కూడా తనకు నోట్లో ఉన్న ఎరను పొరపాటును కూడా విడిచిపెట్టదు. ఆయుధాలు పట్టుకున్నారు, తరుముతూ ఉన్నారు, సమూహం వెళ్తుంది, తప్పించటానికి చూస్తూ ఉన్నారు. కానీ తనను పట్టుకున్న ఎరను గర్జిస్తూ ఏమంటున్నాడు? శబ్దమునకు భయపడక, కేకలకు అధైర్యపడక ముందుకెళ్ళిపోతుంది. అమ్మ మొదటి సమూయేలు 17వ అధ్యాయం పట్టుకో. సింహము ఎరను విడిచిపెట్టదని ఎలా చెప్తున్నారు మీరు అని అడిగితే, దావీదు గారు ఒకసారి అరణ్యములో తండ్రి మందను మేపుతూ ఉంటుండగా సింహము వచ్చి గొర్రెను పట్టుకుంది. దావీదు ఏం చేశాడు? సింహాన్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు సింహం తన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలమ్మా? చెప్పండి, ఏం చేయాలా? చెప్పాలమ్మా. ఏటంటే అన్నీ విని ఏం చేయాలా? గొర్రె పిల్లని ఎత్తిపెట్టి పారిపోవాలి కదా. పారిపోతే దావీదు చేతిలో సింహము చనిపోయి ఉండేది కాదు కదా. అంటే అది ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధపడింది, కానీ తన ఎరను విడిచిపెట్టలేదు. చదువమ్మ 17, 34, 35 మొదటి సమూయేలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. చాలు అమ్మ. ఏం చేశాడు? తరిమాడు. తరిమినప్పుడు ఈ సింహం ఏం చేయాలమ్మా? ఒరే బాబు, ఈ గొర్రె పిల్లకంటే నా ప్రాణం విలువేందిరా, విడిచిపెట్టి పారిపోవాలి కదా. ఇక్కడ ఏంటి? ఎరను విడిచిపెట్టలేదు, గద్దిస్తూ ఉంది, ప్రాణాలు కూడా పెట్టడానికి ఇష్టపడింది. అంటే ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఒక బోధ ఇచ్చాడు. ఏంటా బోధ? అపోస్తుల బోధ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు జరుగుతాయి. ప్రాణాలైనా పోవాలి కానీ బోధకు వ్యతిరేకంగా జీవించకూడదు. ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ కొరకు పోరాడాలి. యోధా రాసిన పత్రిక 3వ వచనం. ప్రియులారా,
మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయ. అమ్మ ఏమంటున్నాడు? పోరాడాలి బోధ కొరకు. దీనికి వ్యతిరేకంగా వస్తాయి రకరకాల తప్పుడు బోధలు వచ్చాయి. తండ్రిని ఆరాధించేవారు కొందరు, కుమారుణ్ణి ఆరాధించేవారు కొందరు, పరిశుద్ధాత్మను ఆరాధించేవారు కొందరు. మనం ఎవరిని? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. బుద్ధి లేని వాళ్ళు ఇప్పుడు చూడండి, మన శరీరంలో ప్రతి అవయములో త్రిత్వం ఉందండి. ఇప్పుడు ఈ కనులో త్రిత్వం ఉంది, పైరప్పలు, కిందరప్పలు, కనుగుడ్డు. ఏమో అర్థమవుతుందా? పైరప్పలు, కిందరప్పలు, కనుగుడ్డు త్రిత్వం. ఈ ముక్కులో త్రిత్వం ఉంది. ఈ పక్క ఏమంటారు ఈ పక్క రంధ్రం, ఆ పక్క రంధ్రం, మధ్యలో గోళం. చేతిలో త్రిత్వం ఉంది. చేతి వేళ్ళు, చెయ్యి, భుజము కలిస్తేనే ఏమవుతుంది? చెయ్యి. ఈ మూడు లేకుండా అవుతుందా చెయ్యి? పాదములో మూడు ఉన్నాయి. పాదము, వేళ్ళు, కాలు, తొడ భాగం, ఈ మూడు కలిస్తే అన్ని చోట్ల తత్వం ఉందండి. బుద్ధి లేని వాళ్ళు పరిశుద్ధాత్మ ఎప్పుడో పోయింది, ఇప్పుడు లేదు. ఈయనకి చెప్పాడు పాపం. ఈయనకి చెప్పి నేను పోతున్నాను బాబు, మళ్ళీ నేను అపోస్తలుల కాలంలో దిగానేమో, మళ్ళీ 1000 ఏళ్ళ పరిపాలన దిగుతానని నేను చెప్పిపోయాడండి. ఈ బోధకులకు చెప్పిపోయాడు. తప్పుడు బోధలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఈ సింహం ప్రాణాలైనా పెడుతుంది కానీ ఎరను విడిచిపెట్టదు. నీకు అప్పగించిన బోధ వ్యతిరేకంగా ఏ బోధలు వచ్చినా ప్రాణాన్ని విడిచిపెట్టాలి కానీ సత్యము కొరకు జీవించాలి. 3వది. 4వది, అమ్మ సంఖ్యాకాండం 23వ అధ్యాయం పట్టుకు. ఇక్కడ ఆడు సింహం, కొదమ సింహం నిక్కి నిలుచును అని ఉంటుంది. నిక్కి నిలుచును అంటే అర్థం ఏంటి? సింహం ఎప్పుడు కూడా సోమరు లెక్క హ్యాపీగా. ఇప్పుడు సోమరుడు చూడండి, రే బాబు లేరా టైం ఏందంటే, బా చలికాలం, చలిగా ఉంది, ఇంకాస్త పడుకొని అంటాడు దప్పడ కప్పుకొని. సింహం ఎప్పుడు మెలకువ కలిగి ఉంటుంది. అరే పడుకుంది కదా, సింహం పక్కన వెళ్ళి నిలబడదా అంటే శబ్దం వినగానే టక్కన పట్టుకుంటుంది. చదవమ్మ 23-24. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. నిక్కి నిలుచునంటే అర్థం ఏంటి తెలుసమ్మా? మెలకువ కలిగి ఉంటుంది, అజాగ్రత్తగా ఉండదు. యుద్ధం చేసేవాడు ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి. చూడండి, నీకు బార్డర్స్లో ఇప్పుడు డ్యూటీ అవర్స్ అంతా తెలుసు కదా మనకి, 8 గంటల డ్యూటీ. బార్డర్స్ డ్యూటీ అలాగ ఉండదండి, తెలుసండి. బార్డర్లో డ్యూటీ 4 గంటలే. ఎందుకో తెలుసా? కన్ను ఇలా మూస్తే శత్రువాడు ఎంటర్ అయిపోతాడు, ఒక టెర్రరిస్ట్ వాడు ఎంటర్ అయిపోతాడు. కన్ను మూయకూడదు. అంటే దేవుని సైన్యం ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహము వలె నిన్ను మింగుతానని చూస్తున్నాడు. మెలకువ కలిగి ఉండండి అంటున్నాడు. ఇంకేంటి? ఏ దినమున ప్రభువు వస్తాడో మీకు తెలియదు కనుక మెలకువ. అమ్మ మత్తయి 24:42. ఇప్పుడు ఒక దొంగ ఇంట్లో కన్నం వేయాలంటే, అమ్మ ఇంట్లో కూర్చొని అందరూ మాట్లాడుతూ ఉంటుండగా లోపలికి వస్తాడా చెప్పండి? ఎప్పుడు వస్తాడు? చక్కగా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటే అప్పుడు అమ్మా గాఢంగా నిద్రపోతున్నారు, చక్కగా మన పని అంతా ముగించుకోవచ్చు, లోపల ప్రవేశిస్తాడు. ఇక్కడ అంటున్నాడు మెలకువ కలిగి జాగరూకుడివై నువ్వు ఉండాలి. నిద్ర మత్తుతో ఉండకూడదు.
చదువమ్మా 24:42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చాలు అమ్మ, ఎలాగుండాలంట? మెలకుగా. అమ్మ, నిద్ర మత్తులై ఉండవద్దు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 7వ వచనం చదువమ్మ. 6, 7 చూడు. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగిటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొందము. అమ్మా, మనం ఏమన్నాం? పగటి వారమై ఉన్నాము కనుక మత్తులుగా ఉండక మెలకు కలిగి ఉండాలి. ఈ సింహం ఎలాగుంటుంది తెలుసా? పడుకున్నట్టు ఉంటుంది. క్షేమ చుట్టుక్కు మనగానే అక్కలేసిపోతుంది. అజాగ్రత్తగా ఉండదు, అశ్రద్ధగా ఉండదు. అశ్రద్ధగా ఉంటే లేమిని ఇంటికి వస్తాడు, సోమరి ఇంటిలో లేమి వస్తాడు. కష్టపడేవాడి ఇంట్లో ఏంటి? ఆశీర్వాదం, సంపద ఉంటుంది. ఎప్పుడు కొంతమంది చూడండి, సామర్పోతులకు ఎప్పుడు నిద్ర చేస్తూనే ఉంటారు. నిద్రే లేమొస్తుంది. అమ్మ, సింహపు ముఖము వంటి ముఖము కలిగిన వారు. 4 కార్యాలు చెప్పండి. 1, ధైర్యానికి సాదృశ్యం సింహం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. 2, వెనక్కి తిరిగి చూడదు, ముందుకే సాగిపోతాది. 3, ప్రాణాలైనా పెడుతుంది, ఎరని విడిచిపెట్టదు. 4, ఎప్పుడు మెలకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, పక్కన చిన్న శబ్దం రాగానే టక్కన లెగస్తుంది. ఇది 5వ లక్షణం. 6వది అమ్మ, అదే కంటిన్యూ చేయమ్మా. కొండలలో నుండి జింకలంత పాదవేగము గలవారు. చాలు అమ్మ, వీళ్ళు ఎవరంట? అమ్మ, ఎవరి గురించి చెప్తున్నారు ఇది? చెప్పండి, ఎవరి గురించి? దేవుని సైన్యం, దావీదు సైన్యం దేవుని సైన్యము వలె ఉన్నారు. అంటే జింకలంత పాద వేగము కలిగిన వా. దేవుని సైన్యం జింకలక్క పరిగెత్తాలి. అమ్మా, దుప్పి కానీ జింక కానీ లేడీ కానీ పరిగెత్తటానికి 2 కారణాలు ఉన్నాయి. ఎందుకు పరిగెత్తుతుంది? 1, సామెతలు 6వ అధ్యాయం పట్టుకోము. వేటగాని ఊరి నుండి తప్పించుకోవటానికి పరిగెత్తుతుంది. 6:5. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును. చాలు అమ్మ, ఎందుకు తప్పించుకుంటుంది? వేటగాని ఊరి, వేటగాని బాణం, వేటగాని తంత్రముల నుండి జింక తప్పించుకోవటానికి పరిగెడుతుంది. ఒకవేళ జింక పరిగెత్తకపోతే బాణానికి బలైపోయి ప్రాణం పోగొట్టుకుంటుంది. వేటగాని ఊరిలో చిక్కితే ఏమవుతుంది? వేటగానికి ఆహారం అయిపోద్ది. జింకలు తింటారు తెలుసండి, కొంతమంది జింకలు తినేవాళ్ళు ఉన్నారు. బ్రదర్ అంటున్నాడు, ఎలాగా? ఆయన ఎప్పుడో తిన్నట్టున్నాడు. జింకలు ఆహారం అయిపోతుంది. అంటే ఇక్కడ కూర్చున్న మనం, మన వేటగాడు అయినా సాతాను నుండి తప్పించుకోవాలి. ఎలాగా? 124 7వ చరణములో ఊరి నుండి పారిపోవాలి. 124 7 చదవమ్మ. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. చాలు అమ్మ, ఉరి ఏంటి? ఉరి సైతాను నిన్ను తంత్రాన్ని ఉపయోగిస్తుంది, ఉరిని ఉపయోగిస్తుంది, వలలు వేస్తుంది, ఎలాగైనా పాపంలో పడేయాలని. మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం రాశాడో తెలుసా? ప్రసంగి 7వ అధ్యాయము 24 ఇక్కడ అంటున్నాడు, మరణము కంటే దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడుచున్నది, అది వలల వంటి స్త్రీ, బంధకముల వంటి స్త్రీ. చదువమ్మ 7:24, 26. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును
బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని వేసాడు వల. ఎవరికి? దావీదు గారు దేవుడు హృదయానుసారుడండి. అక్కడ ఎప్పుడు పడిపోయాడు దావీదు? చెప్పండి, ఎప్పుడు పడ్డాడు? యవన ప్రాయంలోనా? నడి వయస్సులో. యవన ప్రాయంలో పాపం చేయలే. కొంతమంది ఏమనుకుంటారంటే యవనస్తులు పాపంలో పడతారులే, ముసలైపోయాను కదా. చచ్చేటంతటి వరకు నిన్ను విడిచిపెట్టదు సైతాను. ఏం చేసింది? బెచ్చబంజు పెట్టింది. పాపం పడిపోయాడు ఊరిలో. సంసోను, సింహాన్ని చీల్చిన సంసోను వలల వంటి చేతులు, ఉరుల వంటి బంధకములు కలిగిన డెలీలా చేతిలో చిక్కాడు. ఏమైంది? కళ్ళు పీకించుకున్నాడు. ఇత్తడి సంఖ్యలతో బంధించబడ్డాడు. ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. కారణం స్త్రీ. వేసింది వల. ఆ ఊరిలో చిక్కుకున్నా. ఇక్కడ లేడీ వేటగాని ఊరి నుండి తప్పించుకుంటా. అయితే పరిగెత్తాలి. ఎవరు పరిగెత్తారు? ఆదికాండం 39వ అధ్యాయం. ఇక్కడ యోసేపు మహాసుందరుడండి, యవ్వనుడు. పోతిఫర్ భార్య, చాలామంది చెప్తారు హిస్టోరియన్స్, మహా అందగత్తట. అందగత్తె. ఇప్పుడు అందగత్తె వచ్చి పడింది మీద. యజమానుడు భార్య ఏం కావాలంటే అది ఇస్తుంది. ఏం చేశాడో తెలుసా? పారిపోయాడు. 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. జింక పారిపోయేది వేటగాని బురి నుండి. దేని విషయంలో? జాగ్రత్తలో పారిపోవాలి. త్వరగా చెప్తాను. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 22వ వచనములో ప్రతి కీడు నుండి పారిపోవాలి. 5:22. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఇంక దేంట్లో? యవనేచ్ఛల నుండి పారిపోవాలి. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనములో ఇక్కడ అంటున్నాడు, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. అమ్మా, పాపము నుండి పారిపోవాలి, కీడు నుండి పారిపోవాలి, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. జింక వేటగాని బురి నుండి, వేటగాని బాణముల నుండి, వేటగాని తంత్రముల నుండి తన ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోతాది. రెండోది, జింక ఎందుకు పరిగెడతాది? కీర్తన 42:1 చరణములో దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడుచున్నట్టు నా కొరకు నీ ప్రాణము తృష్ణగొనుచున్నది. అమ్మా, దుప్పి ఎందుకు పరిగెడుతుంది? నీటి వాగులు కనిపించినప్పుడు మెల్లిగా నడుచుకొని వెళ్దండి, పరిగెత్తుకొని వెళతాది. అంటే నీ ఆత్మీయ ఆకలి తీర్చుకోవటానికి, వాక్యం వినటానికి పరిగెత్తుకొని రావాలి. నీ ఆత్మీయ దప్పిక తీర్చుకోవటానికి, పరిశుద్ధాత్మతో నింపబడటానికి పరిగెత్తుకొని రావాలి. మనం దానికి పరిగెత్తామండి. సినిమాకి వెళ్తున్నాం అనుకో, అమ్మో పరిగెత్తుతాం. ఒక 5 నిమిషాలు సినిమా షో అయిపోయింది అనుకో, స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళామనుకో, బ్రదర్ ముందేం జరిగిందో చెప్పండి. టైటిల్స్ ముందు ఇంకేమైనా జరిగిందా? సీరియల్స్ చూసినప్పుడు కూడా, అరే లాస్ట్ వీక్ ఆ సీరియల్ ఆ ఎండింగ్లో కరెంట్ పోయింది, ఏమైందో చెప్పు. అమ్మా, దప్పిక తీర్చుకోవటానికి నీటి బాగుల కొరకు పరిగెత్తుకొని వస్తాది. ఈరోజు దేవుని సైన్యమైన నీవు ఆత్మీయ ఆకలి తీర్చుకోవటానికి వాక్యం కొరకు తృష్ణగని ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి దప్పిక కొని ఉండాలి. ఈ ఎవరు? జింకలంత పాద వేగము కలిగిన వారు.
ఆరోది. ఇదంతా యోర్దాను నది గట్ల మీద పారుతూ ఉంటే మొదటి నెల పారుతున్న యోర్దాను నదిని దాటిపోయారు. 15వ వచనం చదవమ్మ. యోర్దాను గట్టుల మీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోను చాలు. అమ్మా, మొదటి నెలలో ఎలాగ పారుతుంది ఇప్పుడు చెప్పండి. నది ప్రవహిస్తున్న చోట పరిగెడతామా? మునిగిపోతాం. అంటే ఏంటి చూపెడుతూ ఉన్నది? యోర్దాను దాటకపోతే ఏం లేదు, చెప్పాలి ఏం లేదు. మన వాక్యం చదవండి. యోర్దాను దాటకపోతే కానాను లేదండి. యోర్దాను దాటిన తర్వాతే కానాను పరలోకానికి సాదృశ్యం. అయితే యోర్దాను ప్రవాహం నిన్ను భయపెడుతూ ఉన్నది. ముందుకు నువ్వు వెళ్లకుండా, కానాను స్వాధీనపరచుకోకుండా ప్రవహిస్తూ ఉన్నది గట్టుల మీదగా. ఈ యోర్దాను దాటటానికి 4 కార్యాలు, అనుభవాలు కావాలి. త్వరగా చెప్తాను. మొదటిది ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనములో చేతి కర్రతో యోర్దానును దాటి తిని అన్నాడు. అంటే ఇక్కడ యోర్దానును దాటటానికి చేతి కర్ర కావాలి. ఏంటి చేతి కర్ర? వాగ్దానాలను చూపెడుతూ ఉన్నది. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారి ఎదుట ఏ సాతాను శక్తులు నిలబడలే. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి బలము కింద ఏ బలము పనిచేయదు. ఒకవేళ అనారోగ్యం నీ దగ్గరకు వచ్చి ఆ యోర్దాను ప్రవాహం నిన్ను ముంచివేయాలని ముందుకు సాగిపోకుండా ఆటంకపరుస్తూ ఉంటే ఏమనాలి? అనారోగ్యంతో చెప్పండి. మనకు వాగ్దానాలు చేతిలో పట్టుకోవటం అలవాటే లేదు. ఏమనాలి? స్వస్థత పిల్లల రొట్టె, నేను దేవుని బిడ్డను, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. వాగ్దానాన్ని పట్టుకొని యోర్దానును దాటాలి. రెండవది యెహోషువ 3వ అధ్యాయం 14వ వచనములో ఇక్కడ యాజకుల యొక్క అరికాలు యోర్దాను నదిని ముట్టగానే ప్రవహిస్తున్న నీరు ఏకరాశిగా నిలబడిపోయింది. అమ్మా, ఇది మొదటి నెలని ఎందుకన్నాడో తెలుసా? యోర్దాను 200 మైళ్ళ దూరం ప్రవహిస్తుంది. 300 అడుగుల ఎత్తు నుంచి దిగువ భాగానికి ప్రవహిస్తుంది. 3000 అడుగుల ఎత్తు నుంచి. మొదటి నెల ఎందుకన్నాడంటే మొదటి నెల ఎగువ భాగంలో ఉన్న మంచంతా కూడా కరిగిపోయి ఈ నీటి ప్రవాహంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? మంచు కరిగి నీటి ప్రవాహంలో కలిసినప్పుడు నీటి ప్రవాహం ఉధృతి పెరుగుతుంది. ఉధృతి పెరిగినప్పుడు భయపడకుండా యోర్దానును దాటే. అంటే ఈ రోజు నీ శోధన, నీ సమస్య, వ్యాధి ప్రవాహం వలె నిన్ను ముంచాలి. నిన్ను పరలోకాన్ని స్వాధీనపరచకుండా అడ్డగిస్తూ ఉంటే దాటేరు. ఎలాగా? రెండోది ఎలా దాటాలి? యాజకులు అరికాలు ముట్టగానే యోర్దాను ఏమైందమ్మా? ఏకరాశి గలగ నిలబడిపోయింది. మొదటి వాడు మొదలుకొని చివరి వాడి వరకు దాటి వెళ్ళిపోయే. అంటే నీ అంతట నీవే యోర్దానును దాటలేవు. నీ సొంత ప్రయత్నంతో యోర్దానును దాటలేవు. ప్రతిష్ఠించబడిన దైవజనుణ్ణి వెంబడించాలి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుణ్ణి వెంబడించాలి. ఆయన వెంబడించినప్పుడు నీ కొరకు యోర్దానుని నిలుపుతాడు. నీ కొరకు యోర్దానుని చీలుస్తాడు. అంతేగాని ఏదైనా సంఘమే కదండి, ఎవరైనా సేవకుడే కదండి. దేవుని పిలుపు లేకుండా, దేవుని ప్రతిష్ట లేకుండా అలాంటి వ్యక్తులను వెంబడిస్తే, వాని అడుగు జాడలలో నడిస్తేనే, అపొస్తలుల అడుగు జాడలలో, అపొస్తలుల ఉపదేశములో, అపొస్తలుల బోధలో నడిస్తేనే యోర్దాను చీలుతాది, ఏకరాశిగా నిలబడతాది. నీ సొంత ప్రయత్నాలతో వేరొక మార్గంలో నువ్వు అంతట నీవే నడుచుకొని వెళితే యోర్దాను చీలదు. అమ్మా, సమయం లేదు చెప్పటానికి, ఇది పెద్ద వర్తమానం. రెండవది యోర్దాను దాటడానికి. మూడవది నేను చదివించట్లేదు, నోట్ చేసుకోండి.
ఎందుకంటే సమయం అయిపోయింది కనుక. 2వ రాజులు 2వ అధ్యాయము 13-14 వచనాలు. అమ్మా, ఇక్కడ ఎవరు దాటారు యోర్దాను? చెప్పాలి, ఎవరు దాటారు? ఒక్కలని చెప్తారా? ఎలీషా దాటాడు. ఎలాగా? ఏలియా, నేను పరలోకానికి ఆరోహణం అవ్వక మునుపు నీకేం కావాలి అంటే ఏమన్నాడు? నీకున్న అభిషేకము నాకు 2 అంతలు దయచేయి అన్నాడు. అగ్ని రథాలతో ఆకాశం మీద మేఘారుడే వెళ్ళిపోయాడు. ఏలియా దుప్పటి కింద పడింది. ఆ దుప్పటి అభిషేకాన్ని చూపెడుతూ ఉన్నది. ఆ దుప్పటి పట్టుకొని ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని దుప్పటితో యోర్దాను కొట్టగా యోర్దాను చీలిపోయింది. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన బిడ్డ ఎదుట యోర్దాను నిలవదు. అభిషేకం పోగొట్టుకుంటే యోర్దానును నువ్వు దాటలే. అంటే నీ ఎదుట అభిషేకించబడిన వారి ఎదుట ఏ సమస్య, ఏ శోధన నిలవదు. నిన్ను అడ్డకిస్తాను అనుకున్నటువంటి శోధనను పరిశుద్ధాత్మ బలముతో, శక్తితో గద్దించు. అమ్మా, గద్దించారు ఎవరు? ఓ గొప్ప పర్వతమా చెప్పండి, జెరుబ్బాబెలును అడ్డకించటాను నువ్వు ఏ పార్టీ దానవు? చదును భూమిగా చేయదును అంటూ ఏమన్నాడు? జకర్యా 4:7 శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగును. అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన బిడ్డ ఎదుట ఏ సమస్య, ఏ శోధన నిలవదు. పరిశుద్ధాత్మ బలముతో ఏకరాశిగా నిలబడిపోయింది. దాటి వెళ్ళిపోయాడు. 3. 4వ అనుభవం 2వ సమూయేలు 19వ అధ్యాయం 18వ వచనములో యోర్దానును దాటాడు. ఎవరు? దావీదు గారు. 2వ సమూయేలు 19-18. అబ్షాలోము తరుముతూ ఉంటే యోర్దానును దాటాడు. దావీదుతో ఉన్న పనివారు. ఏ బోట్ అంటే అది చెప్పండి? ఫెర్రీ బోట్. అంటే ఏంటి? మనుష్యులను తీసుకువెళ్ళేదే కాదు, ఏమంట, వస్తువులను కూడా తరలించే బోటు. అంటే ఈ బోటు సహాయంతో యోర్దానును దాటాడు. ఇప్పుడు మీరు తీయండి వాక్యం. ఇటువంటి మంచి మనస్సాక్షిని తొందర త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. అమ్మా, ఎక్కడది? ఎక్కడ? ఏ పుస్తకం అమ్మా? కొన్ని పుస్తకం చెప్తారు. తిమోతి, 1 తిమోతి 1:19. అంటే ఏం కావాలి? విశ్వాసము ద్వారా యోర్దానును దాటగలము. విశ్వాసము ద్వారా మన అక్కరతలు తీరుతూ ఉన్నాయి. విశ్వాసము ద్వారా శోధనను జయించాలి. విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చాలి. విశ్వాసము ద్వారా స్వతంత్రను పొందుకోవాలి. యోర్దానును దాటకపోతే కానానును స్వతంత్రించుకోలేము. ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు విశ్వాసిగా ఉండవచ్చు, అయితే యోర్దాను దాటకపోతే కానానులో ప్రవేశించలేము. ఈ 4 అనుభవాల ద్వారా యోర్దానును దాటగలం. చెప్పండి ఏంటి 4? చెప్పండమ్మా. వాగ్దానం అన్న కర్ర. 2 ఏంటి? అపొస్తలుల బోధ. మనకంటే ముందు క్రీస్తు ప్రభుల వారు శోధనలన్నీ జయించి యోర్దానును దాటి అద్దర నిలిచాడు. అంటే ఎవరిని వెంబడించాలి? అపొస్తలులు బోధన వెంబడించాలి. 3 చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో యోర్దానును దాటాలి. 4 విశ్వాసంతో. చివరిగా 7వది చెప్పి ముగిస్తాను. ఇక్కడ అంటున్నాడు, యోర్దానును దాటిన తర్వాత తూర్పు లోయలు, పడమటి లోయలు ఉన్న వారిని అందరిని తరిమివేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. కానాన్లో ఉన్నారు కదండి, పెరిజ్జీలు, కానానీయులు, హివ్వీలు, హిత్తీలు. ఒకసారి చెప్పా 7 గురించి. అంటే
లోయల పడమటి కనుమల లోయలలో ఉన్న వారినంతటి తరిమి యోర్దానును స్వాధీనం చేసుకున్నారు. అంటే వీరు జయ వీరులు, శత్రువు చేతిలో ఓడిపోలేదు. అమ్మా, ఈ ఒక్కటి చెప్పటానికి తూర్పు లోయ, పడమటి లోయ. రెండవ వర్తమానం ఉంది, పార్ట్ 1 ఇది, పార్ట్ 2 ఉంది. ఇంకా ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్తా, ఎందుకంటే పెద్దది పార్ట్ 2, లేకపోతే స్కిప్ అది. అమ్మ ఏంటి అంటే సంఖ్యాకాండం 32వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుంటే, నంబర్స్ 32, 20, 21 చదువుకుంటే, దేవుని సైన్యం యుద్ధ సన్నద్ధులై యోర్దానును దాటారు. అంటే ఎల్లప్పుడూ దేవుని సైన్యం యుద్ధ సన్నద్ధులై ఉండాలి. ఎందుకు? యోర్దానును దాటిన తర్వాత శత్రువును ఎదుర్కోవాలి. శత్రువును చూచి భయపడటానికి, శత్రువును చూచి అధైర్యపడటానికి మనం సామాన్యమైన వ్యక్తులము కాము. మనం ఎవరము? దేవుని సైన్యం. మనకంటే ముందుగా సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయనను అనుసరించి ఏంటి? యుద్ధ సన్నద్ధులై శత్రువులను ఓడించి తూర్పు లోయ, పడమటి లోయ వారినంత తరిమి కానానును స్వాధీనపరుచుకున్నారు. ముగిస్తూ ఉన్నా 7 కార్యాలు చెప్పాను. అమ్మా చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు చెప్పండి, స్టార్టింగ్ నుంచి. ఐగుప్తీయుడు కాయిలా పడి ఉన్నాడు. ఆడికి భోజనం పెట్టి దప్పిక తీర్చి బ్రతికించి, ఒకప్పుడు అమాలేకీలతో కలిసి దేవుని బిడ్డలతో యుద్ధం చేశాడు ఐగుప్తీయుడు. ఇప్పుడు బ్రతికించిన తర్వాత ఈ ఐగుప్తీయుడు దావీదు సైన్యములో చేరే పాత యజమానుడితో యుద్ధానికి బయలుదేరాడు. మన పాత యజమానుడు పాపానికి ఒకప్పుడు దాసులమై ఉంటుండగా సైతానుతో కలిసి దేవుని మీద యుద్ధానికి చేశాం. ఇప్పుడు దేవుడు మన విమోచించిన తర్వాత మన సైన్యం మారింది, పరిశుద్ధ సైన్యం. మన సావాసం మారింది, క్రీస్తు రక్తంలో కడగబడిన గుంపు. మన యజమానుడు మారే. ఒకప్పుడు మన ఈ ఐగుప్తుడు యజమానుడు అమాలేకీయుడు, ఇప్పుడు దావీదు. ఒకప్పుడు మన యజమానుడు సైతాన్, ఇప్పుడు మన యజమానుడు ఎవరు? యేసు ప్రభుల వారు. బయలుదేరుతున్న యుద్ధానికి దేవుని సైన్యంగా చేసుకున్న ఆయనకు పరలోకంలో సైన్యం ఉందండి. ఆదామును దేవుని సైన్యంగా చేసుకోవాలనుకుంటే పాపంలో పడిపోయి మరణాన్ని తెచ్చుకుంటే దేవుని సైన్యంగా నిన్ను నన్ను మార్చటానికి 7 ఆయుధాలు చెప్పండి. 1 కుడి ఎడమల 2 చేతులతో ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయగలిగిన ప్రావీణ్యం, నేర్పరితనం కలిగిన వారు మొదటిది. 2వది దాలును పట్టుకొని యుద్ధము చేయటానికి యుద్ధ ప్రవీణులు. 3వది ఈటను విసురుటలు. ఈట దేన్ని చూపెడుతుంది? పరిశుద్ధతను గురించిన వైరాగ్యం, దేవుని పట్ల ఆసక్తి. 4వది సింహపు ముఖము వంటి ముఖము కలిగిన వారు. 4 కార్యాలు సింహంలో. ధైర్యానికి సాదృశ్యం, వెనకకు తిరిగి చూడదు, ఎరను పట్టుకొని విడిచిపెట్టదు, ప్రాణమైనా పెట్టుకుంటుంది, ఎప్పుడు మెలకు కలిగి ఉంటుంది. 5వది జింకలంత పాద వేగము కలిగిన వారు. వేటగాని ఉరి నుండి తప్పించుకోవటానికి పారిపోవాలి మనం. పాపము నుండి, ప్రతి విధమైన కీడు నుండి, జారత్వం నుండి పారిపోవాలి. వాక్యం కొరకు ఆత్మీయ దాహం తీర్చుకోవటానికి పరిగెత్తుకొని మందిరానికి రావాలి. జింక 2 విషయాల్లో పరిగెత్తుతుంది. 6వది మొదటి నెల గట్ల మీద పొర్లి ప్రవహిస్తున్న యోర్దాను నదిని ధైర్యంగా దాటారు. ఈరోజు యోర్దాను ప్రవాహం నిన్ను ముంచివేయాలని చూస్తూ ఉంటే 4 కార్యాలు ద్వారా, అనుభవాల ద్వారా యోర్దాను దాటొచ్చు. 7 తూర్పు కనుమ లోయలను, పడమటి లోయలను ఉన్న వారిని అందరిని తరిమి
కానాన్ను స్వాధీనపరుచుకున్నారు. దేవుని సైన్యం అది. సైన్యములకు అధిపతి యెహోవా మన ముందర వెళుతూ ఉన్నాడు. మనం ధైర్యపడకుండా, అధైర్యపడకుండా, భయపడకుండా మనము జీవము కలిగిన దేవుని సైన్యం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, ఈరోజు యుద్ధ రంగములో జయము పొందాలి అంటే దేవుని సైన్యములో చేర్చబడిన లక్షణాలు ఏమిటో వివరించావు. నీ బిడ్డలు విన్నారు. వీటిని ధరించుకొని ఈ ఆయుధాలతో లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, అపవాది శక్తులను జయించుటకు, జీవము కలిగిన దేవుని సైన్యంగా మార్చబడి ఇక్కడి నుండి వెళ్ళుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.